గుజరాత్లో అంతా అనుకున్నట్లుగానే జరిగింది. మోదీ అమిత్ షా యాక్షన్ ప్లాన్ ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. మొత్తంగా ఈ విజయంతో బీజేపీ రికార్డులను తిరగరాస్తోంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు దక్కాయి. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు, 2007లో 117, 2002లో 127, 1998లో 117, 1995లో 121 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఏకంగా 150కి పైగా సీట్లు వస్తుండడంతో కాషాయ దళంలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఏకపక్ష విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ పక్కా వ్యూహంతో ఈ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండకుండా జాగ్రత్త పడింది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలో చాలా మందికి సీట్లు ఇవ్వలేదు. ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. 35 ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని బీజేపీకి ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎప్పుడు లేనంత తక్కువ సీట్లకు పరిమితమైంది. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారింది. తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండి కొట్టడంతో హస్తం పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. గుజరాత్లో 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు వరుసగా 7వ అధికారం చేపట్టబోతుంది. గతంలో ఒక్క సిపిఎంకు మాత్రమే ఇన్నిసార్లు గెలిచిన చరిత్ర ఉంది. ఇప్పుడు రికార్డును బీజేపీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పీఎం మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.